శ్రీమాత్రే నమః. మనం దేవాలయంకి వెళ్తుంటాం. దేవాలయ వెనుక భాగాన్ని ఎందుకు ముక్కుతారో తెలుసా? ఎందుకు తాకి దండం పెట్టుకుంటారో మీకు తెలుసా? ఆలయానికి వెళ్ళిన భక్తులు చాలామంది గుడి వెనుక భాగాన్ని మొక్కుతుంటారు. ఈ విధంగా ఒక్క దేవాలయంలోనే కాదు, ప్రతి ఒక్క ఆలయంలోనూ ఆచరిస్తుంటారు. అయితే ఇలా చేయడం వల్ల వెనుక గల కారణం ఏమిటయ్యా అంటే, గుడిలో మూల విరాట్ ఉండే గర్భాలయం చాలా ప్రత్యేకమైనది. గర్భాలయంలో దేవతామూర్తులు గోడల మధ్య కాకుండా వెనక గోడకి దగ్గరగా ప్రతిష్ఠిస్తారు. పూజలు, నిత్య మంత్రార్చన వల్ల భగవంతుని పాదపీఠం కింద ఉన్న యంత్రంలోకి మంత్రశక్తి ప్రవేశిస్తుంది. దీంతో ఆ విగ్రహానికి ఒక ఆకర్షణ, ఆ మంత్రశక్తి వల్లే భగవంతుని విగ్రహం నుంచి మంచి కిరణాలు నలుగు దిక్కులా ప్రసరిస్తూ ఉంటాయి. ఈ మంత్రశక్తికి అత్యంత సమీపంగా ఉండే ఈ గర్భాలయం వెనుక గోడ కావున, అందుకని ఆ గోడకు ఒక శిల్పాన్ని కానీ, ఒక దేవతామూర్తిని కానీ చెక్కి ఉంచుతారు. భక్తులు ఆ ప్రదేశాన్ని తాకినప్పుడు ఆ తపశ్శక్తి మనకి పొందేందుకు వీలుగా ఆ ప్రాంతంలో ఉంటుంది. కాబట్టి నిత్యార్చన చేసే ఈ గర్భాలయం వెనక భాగాన్ని తాకటం మన అదృష్టం సుమండి. ఆ యొక్క దేవీ దేవత అనుగ్రహం మనకు పరిపూర్ణంగా ఉంటుంది.